100% గెలుస్తాడండి. గెలిస్తే ఆయన మంచి మనిషి, బాగా పనిచేస్తారు. ఆయన ఒక్క ఇంటి మార్కు లేదు ఆయనకి. డబ్బులు పెట్టించిన ఎవరు ఓడించలేరు. ఆయన ఎంత డబ్బు కొడిచి పెట్టినా ఓడించలేరు. పిఠాపురాన్ని అయితే ఆయన ఓడించలేరు. ఎంత డబ్బు కొడిచి పెట్టినా రూపాయి కూడా కొడిచి పెట్టవలసిన అవసరం ఉండదు. ఆయన ఇక్కడైతే పిఠాపురం నియోజకవర్గం అయితే 2019 ఇక్కడ పోటీనే కంపల్సరీ ఏకగ్రీవంగా గెలుతాను. ఇక్కడైతే అవసరం లేదు. ఇక్కడైతే మీకు అర్థం అవట్లేదు. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ డబ్బులు తీయకుండా ఎవరి డబ్బులు ఆడు ఖర్చు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎన్నో నియోజకవర్గాల్లో పోటీ చేయమని ఎన్ని రోజులు పెట్టి నుంచి అడుగుతుంటే పిఠాపురాన్ని ఎందుకు ఎంచుకున్నాడో. అతను అసెంబ్లీకి పంపకపోతే పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి ఒక్కడు కూడా గడ్డి ముందు ఆగి చచ్చిపోవాలని పంపించకపోతేనే అంత నమ్మకం పెట్టుకుని తిరుపతి ఇవన్నీ ఎంతోమంది భీమవరాలు ఇవన్నీ ఎన్నో అడిగితే ఒక పిఠాపురాన్ని ఎందుకు ఎంచుకున్నాడు. అంత నమ్మకం పెట్టుకున్నాడు. శ్రీపాద వల్ల సాక్షిగాని డైరెక్ట్గా చెప్పాడు అతను. ఎత్తేయండి లేకపోతే లేదు. ఇప్పుడు నెగ్గించకపోతే జీవితంలో పిఠాపురం నెగ్గకపోతే పవన్ కళ్యాణే కాదు నా ఓటు ఎప్పుడు కూడా నా ఫ్యామిలీ ఓట్లు అన్నీ కూడా నోటాకే పడతాయి. అతను 2 దిక్కులని పోటీ చేసి ముందు కూడా ఓడిపోయాడు కాబట్టి పిఠాపురం ఏ ఎమ్మెల్యే వచ్చినా సరే ఇక్కడ ఎవరు ఏమి ఒలిగిపోసేది ఏమీ లేదు. కనీసం మా నియోజకవర్గం మీద నమ్మకం పెట్టుకున్నాడు కాబట్టి కనీసం అసెంబ్లీ కన్నా పంపిద్దామని తప్ప, లేకపోతే ఇది మా ఓడు కాపోడు మేము కాపుడు అని కాదు. ప్రతి ఒక్కరూ ఆయనకి ఓటు వేయడానికి మహిళలు వేరే మహిళలు అందరూ కూడా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఓటు కంపల్సరీ వేస్తారు. అలాగని వరమ గారు ఏదో జెండాలు తగలెట్టారంటే అతను పార్టీ ఆఫీస్ కాడ తగలెట్టుకున్నాడు కానీ ఏ గ్రామంలో వెళ్ళి తగలెట్టుకోలేదు. అతను తగలెట్టుకుంటే తగలెట్టికాడే తగలబెట్టేస్తారు. అది మాత్రం కూడా అతను ఆలోచించుకోవాలి. ఇంకోటి అంటే అలాగని వంగ గీత గారికి కూడా మంచి పేరు ఒకటి ఉంది. ఆ పేరు మీద ఇప్పుడు వైసీపీ గాలిలో ముందు వచ్చినట్టు కాకుండా ఇప్పుడు వైసీపీ గాలి పక్కన పెడితే పెద్ద రాజ్యంలో కూడా వంగ గీత గారిని మేము నెగ్గించుకున్నాం కాబట్టి ఈరోజు వచ్చిన మరి పవన్ కళ్యాణ్ గురించి ఆవిడ కంపల్సరీ డౌన్గా ఉంటే చాలా మంచిదని మేము కోరుకుంటున్నాం. ఆయన ఇక్కడ ఉండడు కదా ఏదో ఏటని. కానీ మా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్నా కూడా ఏమీ చేయట్లేదు గ్రామాలకి. ఎన్ని గ్రామాలు ఉన్నాయో నియోజకవర్గంలో ఎవరికీ తెలియదు. ఇప్పటికే ఒక పెండుం దొరబాబు గారిది కొవ్వూరు, వంగ గీత గారు కాకినాడ, ఈ టైపులో వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు ఇతను కూడా బయట అయితే మాకు ఇబ్బంది ఏమొచ్చింది. స్థానికుడికి ఎవరికి ఎత్తలేదు కదా. ఎప్పుడో గతంలో ఎన్న నాగేశ్వరరావు గారు లాంటి జల్లూరు గ్రామం నుంచి ఎమ్మెల్యే కింద కూడా చేశాడు. అటువంటి వాళ్ళు స్థానికులు. నాకు తెలిసి ఒక 56,000 మెజార్టీ వస్తుందమ్మా. ఇది కాపు అని మాత్రం ఎడదీయకండి, అందరూ వేస్తున్నారు ఓటుది. కాపు అని మాత్రం వేయట్లేదు. ఇప్పుడు ఎలాగని కాపు అనే ప్రతి ఎమ్మెల్యే కూడా కాపే ఉన్నాడు. ఎప్పుడు ఇక్కడ పిఠాపురాన్ని అది ఏ పార్టీ చేసినా కాపుడే ఉన్నాడు. ఒక్కసారి ఇండిపెండెంట్గా వరమ గారికి అంతా తిరుగుతున్నారు కాబట్టి అతనికి 40,000 మెజారిటీ ఇచ్చాం. మేమందరూ వేసినాయి ఓట్లు. ఎందుకు ఇచ్చామంటే ఆ టైంలో అతను ఇంటింటికి తిరుగుతూ ఉన్నాడు. తప్పుడు చీట ఎవరికి ఇచ్చారని వేసాం. అత్తమాటి సానుభూతి అత్తమాటి కుదరదు. ఇప్పుడు మాత్రం పూర్తిగా ఉంటుందంటే అమ్మా దీంట్లోని కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. ఏమో అక్కట్లాగా భీమవరాన్నిలాగా ప్రభాస్ని ఇటువంటి వాళ్ళని గట్రా తిప్పేసి అది రాజుల ఏరియా కాబట్టి తిప్పేసాడు అప్పుడులో పవన్ కళ్యాణ్ ఓడిపోవడానికి. మరి దీనికి ఎన్ని వందల కోట్లు ఖర్చు పెడతారో కూడా వైను ఇంకా అంగటానికి పూర్తి రావట్లేదు. కానీ ఎంతమంది ఎన్ని ఖర్చు పెట్టినా సరే పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి పంపిస్తాం. ఇది మాత్రం పక్కా. మేము వంగ గీత గారికే సపోర్ట్ చేస్తాం. వంగ గీత గారు స్థానికంగా ముందు ఎమ్మెల్యే గారు గెలిచారు. ఇప్పుడు ఎంపీగా పోటీ చేసి మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది ఆవిడ. మేము ఎప్పుడు ఆవిడకి ఎప్పుడు వెళ్ళినా ఆవిడ. మరి పార్టీ అధ్యక్షులే స్వయంగా వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నారు. పార్టీ అధ్యక్షులు అంటే పొత్తులో ఉన్న పార్టీ అధ్యక్షులు అంటే ఇప్పుడు దాకా లేదు. ఇక్కడ అభివృద్ధి మా ఊరికి చేశారు. ఆ కాలనీ అంతా ఆవిడ వేసిన సిమెంట్ రోడ్లే. అక్కడ పిఠాపురం బ్రిడ్జి కట్టింది ఆవిడే. పెండిన దొరబాబు గారి హయాంలో ఇప్పుడు జగన్ గారి హయాంలో కూడా కొత్తగా తెచ్చారు కదా సచివాలయాలు గట్రా. ఆ ఊళ్ళో సచివాలయం అయింది. స్వల్పం నెగ్గితం అయితే అవుతారు కానీ భారీ మెజార్టీతో నెగ్గేస్తారు పవన్ కళ్యాణ్ గారు లేదా లక్షల్లో అయిపోతారని గట్రా ఏం చెప్పలేం. స్వల్ప మెజార్టీతో ఆవిడ ఉన్న స్థాయికి నగ్గుతుంది ఆవిడ. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పోటీ చేస్తారు. ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్ గారు వస్తే మంచిదే కదండి. పవన్ కళ్యాణ్ గారు ఎందుకోసం అంటారు? ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చాలామందికి కూడా ఎన్నో సేవలు చేశాడు. అంటే ఆపరేషన్ విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ. మేమైతే మాత్రం పవన్ కళ్యాణ్ మాత్రం కంపల్సరీ సపోర్ట్ చేస్తాము. ఒకవేళ ఆయన వచ్చినా రాకపోయినా సరే ఆయనకు మాత్రం పక్కన కంపల్సరీగా నిలబడతాం. ఎంత మెజార్టీ వస్తుంది అంటారు? అదైతే మనం చెప్పలేం కదా. అది మన ఫ్యాన్స్ని బట్టి
పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానం బట్టి. గెలిచిన తర్వాత ఏదైనా అభివృద్ధి చేసుకోవడానికి ఏ అంశాలు ఉన్నాయి? అభివృద్ధి అంటే మాత్రం మనకైతే చాలా ఉన్నాయండి. ఎందుకంటే రైతుల కోసం కానీ లేదంటే మధ్యతరగతి వాళ్ళ కోసం కానీ ఎంతగానో ఆయన ఇప్పుడు కూడా అదే ఆలోచిస్తుంటారు ఆయన. కాబట్టి నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం ఆయన వస్తే చాలామంది కూడా చాలా వరకు. పిఠాపురం నుంచి ఏ అభివృద్ధి కోరుకుంటున్నారు? పిఠాపురం నుంచి అంటే మాది కూడా ప్రజెంట్ ఇక్కడైతే కాదు, మాది వైజాగ్ అనమాట. వైజాగ్ నుంచి మేము ఇక్కడికి వచ్చాం తన బిజినెస్ మీద. మరి ఇంకా ఈ పిఠాపురం అయితే మాత్రం ఇంకా ఒకవేళ దేవుడి చిత్తం, ఇంకా దేవుడి గెలిస్తే కనుక ఆయన పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయబోతున్నారు, ఎలా ఉండబోతున్నారు? పవన్ కళ్యాణ్ గారు వేస్తారండి, అంతా జగన్ గారు ఓపు ఉంటేని. ఎందుకోసం అంటారు? ఎందుకంటారు, ఆయన ఎక్కడో ఉంటాడు, విజయవాడలో. ఇక్కడ ఎవరు చేస్తారు? మరి జగన్ గారు కూడా ఇక్కడ ఉంటారు కదా. జగన్ గారు చేస్తారు, జగన్ గారు క్యాండిడేట్ ఉంది కదా ఇక్కడ. కాకినాడ మాకు దగ్గరలో ఉంది కదా, కాదు కదా, లోకల్ కాబట్టి కాకినాడలో ఉంటుంది కదా. అందుకే అందుకే చేస్తాం మేమందరం. అభివృద్ధి ఏముంది? అభివృద్ధి ఏమి ఉండాలండి, జనాల మీద ఉంది అభివృద్ధి. ఏముందంటారు? ఏం లేదా మీకు తెలిసిందా? అభివృద్ధి ఊరు కావాలా జనం మీద. రోడ్లు కూడా చంద్రబాబు నాయుడు గారి రోడ్లు 5 సంవత్సరాలు ఉండాలి. ఈ రోడ్లు గోతులు అన్ని చంద్రబాబు నాయుడు గారే, జగన్ గారు ఏమి కాదు. మీకు తెలిసినా ఏమన్నా వేస్తాడు ఈ రోడ్డు అన్నిటి అభివృద్ధి అంటే. మరి మీ పిల్లలు చదువుకున్నారా? ఉద్యోగాలు వచ్చినాయా? వచ్చాయి, ఎక్కడండి? ఎక్కడైనా వచ్చాయి. ఇలాగా వారంటీలు వచ్చాయి, ఉన్న వాళ్ళు చదువుకుంటున్నారు. వారంటీ అన్నది అది ఉద్యోగం, అది ఉద్యోగం కాకపోయినా ఇస్తున్నాడు కదా. మీకు చేస్తున్నారా మీరు ఉద్యోగం? మీకు చేస్తున్నారా, మీరు చేస్తున్నారా లేదా? మాది స్టూడియో. మరి అలా ఉంటాయి ఇవి. ఈసారి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు, అటేమో వంగా గీత గారు పోటీ చేస్తారు. పవన్ కళ్యాణ్కి వేస్తామండి. ఎందుకోసం అంటారు? అంతే అండి, ఇంకేం మాట్లాడండి, ఇంకేముంటుంది అంతేండి. పవన్ కళ్యాణ్ మంచి విత్తనాలు, అదే మంచిగా ఎత్తాడు, గెలసి చేస్తాడు, అభివృద్ధి చేస్తారంటారా? చేస్తాడండి. అతను చేసిన మంచి విషయాలు అన్నా చూసారు మరి మీరు? చూడలేదండి, ఇంక ఈ చుట్టుకైతే అతనికి వేస్తాం. కుట్రలేం కదండి, ఒకసారి వేసాం కదండి, మరి ఇతనికి వేద్దాం. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు, ఎలా ఉండబోతుంది? ఎలా ఉండంటే మేము ఏం చెప్పండి, ఆ టైంకి వేసేస్తాం ఓటు అంతే. ఓటు హక్కు వినియోగించుకుంటారు కదా. పవన్ కళ్యాణ్ గారికి వేస్తాం. మరి 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది? ఏమో పరిపాలన అండి, అలా పోయింది. పరిపాలన అంటే ఏం చెప్పం, ఏం బాగుందని చెప్పం మేము, చెప్పండి. మరి పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇవన్నీ చేస్తారనుకుంటున్నారు మీరు? చేస్తారని అనుకుంటున్నాం. మరి ఇల్లు తలాలు ఇస్తారని కాగితాలు ఇచ్చారు, ఎవరు ఇవ్వలేదు, ఇల్లు తలాలు లేవు. ఇంకేమని చెప్పం జగన్ గారి గురించి. అది మరి జగన్ గారు ఏమో 124 బట్టలు నొక్కారని చెప్తున్నారు. ఏదో నొక్కుతాడు ఆయన, పని ఉంది, బట్టలు నొక్కుతుంటాడు. మాకు ఏమైనా వచ్చా చచ్చా ఏమీ లేవు. మరి ఎంత మెజార్టీ రాబోతుంది అంటారు పవన్ కళ్యాణ్ గారు? వస్తాడు మరి, వర్మ అవి ఉన్నారు కదా, వాళ్ళ గురించి అన్నా వస్తాడు.